సెలబ్రేషన్ పుట్టినరోజులల్లా ఏం చేస్తారు? మంచిగా కొత్త కొత్త రకాల తిండి పదార్థాలు పెడతారు. ఐస్ క్రీము, డబుల్ కా మీఠా, స్వీట్ పాను, ఫ్రూట్స్ అని. అంతేనా కదా చెప్పుర్రి. కానీ గీడ చూడుర్రి, అవన్నిటితో పాటు బగ్గ ఎండలు కొడుతున్నాయని ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది, కడుపుల సుత చల్లగా ఉంటది అని ఇగో గిట్లా వెరైటీగా ప్లాన్ చేసిర్రు. గమ్ముచ్చటందో చూడుర్రి. ఇక వెరైటీ ఏందో చూడుర్రులా. అరే తాటి ముంజలు ఊర్లల్లా లేకపోతే మార్కెట్లను అమ్ముతారు గాని ఈడ చూస్తుంటే ఫంక్షన్ అవుతున్నట్టున్నది. అగో గా ముంజలను కొట్టిస్తున్నారు. ఏంది ముచ్చటనో చూద్దాం పారే. ఎండాకాలం అవ్వుడుతోని ఒక పెళ్లికొచ్చిన చుట్టాలు దోస్తులు ఇంటికాడోళ్లను కూల్ చేసేటందుకు పెళ్లిళ్ళ వెరైటీగా ఇగో గిట్లా ప్లాన్ చేసిర్రులా. పెళ్లి వేడుకలల్లో అతిథులకు ఏమిస్తారు? మా అంటే జ్యూసులు, ఐస్ క్రీములు ఇచ్చుడు చూసినాం గాని హైదరాబాద్ లో ఒక రిసెప్షన్ లా అందరు పెట్టేలాగా నేను పెడితే నా ఫంక్షన్ గుర్తుండదు, కొత్తగా పెట్టాలి అని ప్లాన్ చేసి అందరూ ఇష్టంగా తినే పండ్లను ఏర్పాటు చేసిర్రులా. అతిథుల కోసం ఏకంగా తాటి ముంజలు ఏర్పాటు చేసిర్రు. దీంతో అతిథులు తాటి ముంజలను ఇష్టంగా తిన్నారు. పోరి ఊర్లలో దొరికే తాటి ముంజలు హైదరాబాద్ ఫంక్షన్లలో ప్రత్యక్షం అవుడుతోని అతిథులు ఇష్టంగా తిన్నారు. మన్నెగూడలో ఉన్న బిఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్ లో అయి ఉందుల్లా ఈ ముచ్చట. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తాటి ముంజలను ఆస్వాదించిరు. పోరి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఒక తీరుగా చక్కర్లు కొడుతుంది. ఇక ఎండాకాలంలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి తాటి ముంజలు. ఇవి తాటి చెట్ల కాయలకెళ్ళి వస్తాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందేనాయే. ఈ తాటి ముంజలను ఐస్ ఆపిల్ అని కూడా అంటారులా. ఇక ఈ ఐస్ ఆపిల్స్ లా ఏ, బి, సి విటమిన్లు, జింకు, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయట. మస్తుగా ఉందిలే ఐడియా. మీరు కూడా ప్లాన్ చేసుకోర్రులా. దగ్గర పట్ల ఎవరిదన్నా పెళ్ళుంటే